హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 18 వీక్స్ 18 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే ఆ 18 వీక్స్ ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే దయచేసి ఇగ్నోర్ చేసుకోండి. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ 18 వీక్స్ మనం ఓర్పుగా ఉంటేనే ఆ అమౌంట్ అనేది మనకి, ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది, ఆ లాభ నష్టాలు అనేది ఏంటని తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, కొన్న తర్వాత ఏదైనా డిప్ వచ్చిందంటే భయపడి వెళ్ళి అమ్మేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ నేనేమంటానంటే, ఈ స్టాక్స్ అన్ని మనం కొన్న తర్వాత స్టాప్ లాస్ నుంచి ఒక 50% దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా అంటే ఏదైనా డిప్ వస్తే అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, రైట్స్, RITES, రైట్స్ ఫస్ట్ స్టాక్ RITES. ఈ స్టాక్ ఆల్రెడీ నేను బాటమ్ నుంచి చెప్తూనే వచ్చాను. అంటే 300 నుంచి బై చెప్పాను, ఆల్రెడీ 380 టార్గెట్ వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇక్కడ సార్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా బై చేసేవాళ్ళు, ప్రీవియస్గా హోల్డింగ్ ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. కొత్తగా బై చేసేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు 380లో ఇక్కడ బై చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 380 ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 513 రూపాయలు ఫస్ట్ టార్గెట్, తర్వాత 655 రూపాయలు సెకండ్ టార్గెట్, తర్వాత 880 రూపాయలు మూడో టార్గెట్. రైట్స్ RITES. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 240 రూపాయలు స్టాప్ లాస్. రైట్స్ RITES 2018 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 9,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 214 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 341, 450, 550. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు స్టాప్ లాస్. ఇదే చెప్తున్నాను. చూడండి, 214 బై చేస్తే మార్కెట్ ఏదైనా కరెక్షన్ అలాంటివి వస్తే 170 వచ్చిందంటే మళ్ళీ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ అగైన్ 214 వస్తే అమ్మేయచ్చు. అలా గేమ్ ఆడుకుంటూ ఉండొచ్చు. అదొక వండర్ఫుల్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక 50% అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా వచ్చి 2010 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 1,500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది 2 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి RITES రైట్స్, తర్వాత రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము డిసెంబర్ 10th and 11th ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంటే స్టాక్ మార్కెట్లో ఎన్నో కన్ఫ్యూషన్స్లో ఉంటారు. ఇది ఒక మహాసముద్రం. బట్ ఇక్కడ మీకు ఒక ఛాలెంజింగ్ ఏంటంటే, అస్సలు మీరు ఫేస్ చేసిన అన్ని స్ట్రగుల్స్ అన్నీ కంప్లీట్గా క్లియర్ అయ్యి ఒక స్టాక్ రియల్గా ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకటి లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాము. ఇది పెద్ద అష్యూరెన్స్ అన్నమాట. అది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఇది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇవన్నీ మీకు మన వర్క్షాప్లో ఉంటుంది. డెఫినెట్గా రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డిసెంబర్ 10th and 11th ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీ. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి
చూడండి, చాలామంది ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే, సార్ జొమాటో మా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ నేను జొమాటో మీ అందరికీ 130లోనే ఎగ్జిట్ చెప్పాను. ఏది హైలో ఉన్నప్పుడే. తర్వాత 40 రూపీస్లో 45 రేంజ్లో మళ్ళీ బై చెప్పాను. అలాగే బై అయింది. అక్కడి నుంచి మళ్ళీ 70 రూపీస్ వచ్చింది. బట్ ఇప్పుడు చాలామంది ఇక్కడి నుంచి మూవ్ అవుద్దా అని అడుగుతున్నారు. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, క్లియర్గా నోట్ చేసుకోండి. జొమాటో వచ్చి ఇప్పుడు 63 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్. చూడండి, 71 రూపీస్ ఎప్పుడు క్రాస్ అవుద్దో, చూడండి 71 రూపాయి ఎప్పుడు క్రాస్ అవుద్దో అప్పుడు కానీ మీరు బై చేస్తే దీని యొక్క టార్గెట్ వచ్చి 99 రూపాయలు, తర్వాత 128 రూపాయలు, తర్వాత 157 రూపాయలు. జొమాటో చూడండి, 71 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ముందే కొనబాకండి, అది తక్కువ ప్రైస్లో దొరుకుతుందని కొనొద్దు. ఇది కూడా వచ్చి 54,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ అన్నమాట అది. తర్వాత ఇప్పుడు మనము ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ కోసం. ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రోడక్ట్ వచ్చి అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎలాగంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళే ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అది ఎలాగంటే 50 lakhs వాళ్ళ అకౌంట్లో వాళ్ళు, ఇక్కడ చాలా ముఖ్యం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. చక్కగా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు ఆ 50 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ 2 ప్రోడక్ట్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి 3 yearsలో AA స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. తర్వాత 5 yearsలో AA స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. రెండిటికి ఏం డిఫరెన్స్ అంటే 3 years స్టాక్స్లో మీకు డివిడెండ్స్ అనేది చాలా తక్కువ వస్తుంది, మేబీ రాకుండా కూడా పోవచ్చు. బట్ స్టాక్ ర్యాలీ అనేది ఉంటుంది. ఆ తర్వాత 5 years స్టాక్స్లో మీకు డివిడెండ్స్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు 50 lakhs 1 crore అవుతుంది. 3 yearsలో కూడా ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. ఇది ఈ 2 ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఇస్తున్నాము. చాలామంది ఇది తీసుకున్నారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు చూడండి, టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. రైట్స్, RITES, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత జొమాటో. 3 స్టాక్స్ చెప్పున్నాను, పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.